తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 35వ ఎపిసోడ్కి స్వాగతం. అపూర్వమైన ప్రేమ కథ, నల దమయంతుల లవ్ స్టోరీ అండి. నా భూతో నా భవిష్యత్ ప్రపంచంలో ఇంత గొప్ప లవ్ స్టోరీ, ప్రేమికుల కథ ఉండదండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ద ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 నల దమయంతుల లవ్ స్టోరీ పార్ట్ 1 చూసి ఇది చూడండి. చాలా బాగుంటుంది. ఒక్క క్షణం మిస్ అవ్వకండి. ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడండి జస్ట్ ఇందులోనే. అయితే చేది దేశంలోని దమయంతి ఆ చేది దేశ మహారాణికి అసిస్టెంట్గా ఉండిపోతుంది మారువేషంలోని. బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ నలుడు అడవిలోని తిరుగుతూ వెళ్తుంటే ఒక అడవిలోని కారు చిచ్చు కనపడుతుంది. మొత్తం అడవంతా అంటికిపోతుంటుంది. అందులోంచి కాపాడండి కాపాడండి అని అరుపు వినపడితే, అమ్మో ఎవడో మనిషి పాపం ఉండిపోయాడు అనుకుని నలుడు పరిగెట్టి వెళ్తే అక్కడ పాము ఉంటుంది. ఫోన్లే ఏదో అయి ఉంటుందని చెప్పి ఆ పాముని పట్టుకొని బయటకు వస్తుంటే ఆ పాము ఆ మంటల్లోని పాపం కాటేసేస్తుంది ఈ నలుడికి. ఈ నలుడు కాటేసేసిన పాపం తీసుకొచ్చి బయట వేసేసరికి ఆ విష ప్రభావం వలన మొత్తం కురూపు అయిపోతారు. ఎందుకంటే ఆ కాటేసిన పాము పేరు కర్కోటకుడు. అందుకే అంటారు కర్కోటక విషం చాలా భయంకరమైంది అంటారు. ఎందుకనుకున్నావు? కర్కోటక విషం తాగితే అలాగ కురూపు అయిపోతారు, హ్యాండిక్యాప్ అయిపోతారు, పిచ్చోళ్ళగా చాలా దరిద్రంగా అయిపోతారు మనిషి. అయితే ఆ పాము అంటది మనిషి రూపంలోకి వచ్చి, అయ్యా నన్ను నలమహారాజా నన్ను క్షమించు, నా పేరు కర్కోటకుడు, నీకు ఇప్పుడు నేను కాటు వేసింది నీ మంచి కోసమే, నీకు ఇది వరంలా పనిచేస్తుంది. ఇప్పుడు నిన్ను ఎవ్వరు ప్రపంచంలో గుర్తుపట్టడు, నువ్వు నలమహారాజాని, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, నీ ఆరోగ్యానికి ఏం బెంగలేదు. అందులోనూ ఈ అడవిలోని ఎటువంటి విషసర్పం కానీ ఎటు పురుగులు పుట్ర ఏం కరిచినా నీకేమవ్వదు, అసలు నువ్వు అనారోగ్యం పాలవు, ఇది నీకు వజ్రతుల్య బాడీలా పనిచేస్తుంది అంటే దండం పెట్టుకొని వెళ్ళిపోతాడు. మరి ఎప్పుడైనా కావాలి నా నిజస్వరూపం నాకు కావాలి అంటే కనుక నువ్వు మనసులో కరుకోటక అని తలుచుకో, నేను వచ్చి నీకు ఇచ్చేస్తాను, నీ బాడీ నీకు ఇచ్చేస్తాను, మళ్ళీ నీ నిజస్వరూపం నీకు ఇచ్చేస్తాను అంటారు. అయితే అయిపోయింది. అయితే అలా నలుడు ఆ కురూపి రూపంతో అలా వెళ్తూ ఉంటే ఋతుపర్ణ రాజ్యం అని కొనబడుతుంది. ఋతుపర్ణ రాజ్యం అయోధ్యలోని. ఆ ఋతుపర్ణ రాజ్యంలోకి వెళ్ళి, రాజా నా పేరు బాహుకుడు, నేను చూడడానికి కురూపిలా ఉన్నాను, కానీ నా దగ్గర అమూల్యమైన గుర్రపు విద్య ఉందండి. అశ్వహృదయం అంటారు దాని విద్య పేరు. ఆ అశ్వహృదయంతో ఎటువంటి గుర్రాన్ని నేను లొంగ తీసుకోవచ్చు, గుర్రాన్ని 100 రెట్లు స్పీడ్గా పరిగెత్తించవచ్చు అని అంటారు. అబ్బా అవునా, అయితే నా రథసారథిగా పనిచేస్తావా అంటే చేస్తానండి అంటారు. ఇంకేంటి వచ్చి అంటే నేను వంటలు బాగా వండుతానండి అంటారు. అయితే వంట చూపించు అంటే ఆ రోజు వెళ్ళి నలుడు రకరకాల వంటలన్నీ పెడితే ఆ ఋతుపర్ణుడు తిని, అబ్బా ఎంత బాగుండేవయ్యా, నాకు తెలిసి భీము మగవాళ్ళు ఎవరు ఇంత బాగా వండరు, భీముడు వండుతారు, సో మీరు వండుతున్నారు అంటే ఇక్కడ నలభీమ పాకం అంటారు. ఎలా వచ్చింది అనుకున్నారు ఆ పేరు? నలుడు బాగా వంట వండుతాడు. మగవాళ్ళు ఎవరైనా వంటలు వండితే వాళ్ళని నలభీమ పాకం ఉండేవరా అంటారు. నలుడు బాగా వండుతారు మగవాడయ్యి, తర్వాత భీముడు బాగా వండుతారు, అందుకే దానికి నలభీమ పాకం అన్నారు. నేను నలభీమ పాకంలో ఆరితేరాను, నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, నా చేతితో వంట వండితే ఇప్పుడుకొచ్చి ఎవరు నో అనలేదు, అంత రుచికరంగా వండుతారు, మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను, దగ్గర చాలా ప్రపంచంలో ఏ వంట అయినా చూసి ఇట్టే చేసేస్తాను, ఆ స్కిల్ ఉంది నాకు అని నలభీమ పాకం. అయితే ఈ వంట అయితే వంటవాడిగా కూడా ఉండు అని చెప్తారు. 2 పనులు చేస్తారు, ఒకటించి గుర్రం, ఒకటించి వంట. ఇక్కడ ఈ ఋతుపర్ణ రాజ్యంలో ఈయన హ్యాపీగా ఉంటారు, అక్కడ ఆమె హ్యాపీగా ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ విదర్భ రాజ్యంలోని మన భీమసేనుడికి తెలిసిపోతుంది, నా కూతురు అల్లుడు నిన్ను కష్టాలు పడుతున్నారు, ఎక్కడో తప్పడిపోయారని తెలుసుకొని దండోరా వేయిస్తారు ఊర్లోని. ఏమని వేయిస్తాడు? నా కూతురు అల్లుడు తెచ్చినోడికి 100 కేజీల బంగారం, 5 కిరీటాలు, 5 నగలు అనేసి. సో అది తెలుసుకున్న గూఢచారులు అందరూ అన్ని దేశాలు తిరుగుతూ ఉంటే ఈ నలుడు ఎక్కడ కనపడదు, కానీ చేతి దేశంలో మటుకు మన దమయంతి కనబడుతుంది. దమయంతికి ఎలా కనబడుతుంది అంటే, దమయంతికి ఇక్కడ నుదుటి మీద పుట్టుమచ్చ ఉంటుంది. ఆ పుట్టుమచ్చ చూసి, అమ్మ నీకు మా యువరానికి నుదుటి మీద పుట్టుమచ్చ ఉంది, నీకు కూడా పుట్టుమచ్చ ఉంది కాబట్టి కొంపతీసి నువ్వేనా దమయంతివి అంటే, అవునండి నేను దమయంతిని అంటారు. మీ నాన్నగారు చాలా కంగారు పడుతున్నారమ్మా, మొన్నే తెలిసింది ఈ విషయం,
మీరిద్దరు ఇలా అయ్యారని చాలా బాధపడుతున్నాడు. నేను అర్జెంట్‌గా తీసుకురమ్మన్నారు. తప్పు తల్లిదండ్రులను అలా బాధ పెట్టడం అంటారు. తెలిసిపోయింది కదా! ఇంకెందుకు అని చెప్పి ఆ రాజమాతకి చేది దేశం రాణికి చెప్తారమ్మా ఈమె ఎవరో కాదు. ఏదో విదర్భ దేశం రాజకుమార్తె అనగానే అవును అని చెప్పి చాలా హ్యాపీ అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే వెళ్ళిపోయిన వెంటనే దమయంతి నాన్నగారు ఇది జరిగింది. ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అసలు ఆయన ఎవరైనా కిడ్నాప్ చేశారు. అసలు ఆయన జాడ నాకు తెలీదు. ఆయనని విడిచి నేను ఉండలేనండి. మీరు దయచేసి పుణ్యం ఉంటది. ఆయన్ని వెతికి పెట్టరా అంటే, అలాగేనమ్మా అంటారు. అయితే ఎలా ఆల్రెడీ ఆయన్ని చాలా దేశాల్లో కనబడలేదు అంటే, ఏమో మారువేషంలో ఉండొచ్చు. ఈ ఒక పని చేయండి. నలుడికి రోషం ఎక్కువ ఉంటది. రోషం ఉంటది కాబట్టి మీరు నాటకాలు వెయ్యండి. అంటే ప్రేమించిన పెళ్ళాన్ని అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి నాటకాలు వేయండి. అది చూసి చెలిస్తారు అంటారు. అయితే ప్రతి ఈ బృందాలు ప్రతి ఊరికి వెళ్ళడం, నాటకాలు వేయడం, అంతా ప్రేమించి బాగోదు. లాస్ట్‌న అడవిలో పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిపోవడం. అక్కడ కథ అంతం అయిపోద్ది. సో అందరూ బాగుందని చప్పట్లు కొడతారు ప్రతి దేశంలో. కానీ ఈ ఋతుపర్ణ రాజ్యంలోకి ఆ నాటకం వేసేటప్పుడు నలుడు చూసి ఆ నాటకం వేసే వాళ్ళ దగ్గరికి వచ్చి అంటారు, ఇదిగో మీకేం తెలుసండి, ఏమో ఆ నలమహారాజుకి ఏ ప్రాబ్లం ఉందో మీకేం తెలుసు, ఆయన ఏ ప్రాబ్లంలో ఉన్నాడో. కానీ ఈ ఈ దమయంతి అనే ఆమె ఎవరైతే ఉందో ఆ యమ స్వర్గంలో కూడా మంచిగా బతుకుతుంది, చాలా మంచిది అని చెప్తారు. అయితే వీళ్ళందరూ నాటకాలు వేసే వాళ్ళందరూ వెనక్కి వచ్చేసి విదర్భకి, అమ్మ మీరు ఎవరైనా అనుమానంగా మీకు ఎవ్వరూ కనబడలేదు, అందరూ నాటకం బాగుంది. కానీ ఈ ఋతుపర్ణ రాజ్యంలో మటుకు ఒక కురూపి కుష్ఠరోగంతో ఉన్నాడు. ఆడు మా దగ్గరకు వచ్చి నలుడి కోసం మాట్లాడాడు. అందులోనూ ఆ దమయంతి స్వర్గంలో కూడా హ్యాపీగా ఉంటుందని దీవించారు అంటే, అమ్మ ఖచ్చితంగా ఆయనే మా ఆయన, ఏదో మారువేషంలో ఉన్నాడు, ఆయన గురించి బాగా తెలుసుకోండి, అయితే ఒక పని చేయండి అని చెప్పి దమయంతి వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు. దమయంతి వాళ్ళ ఫ్రెండ్ ఉంటే, ఇదిగో నువ్వు మారువేషంలో బ్రాహ్మణ రూపంలో వెళ్ళు ఋతుపర్ణ రాజ్యంలో, ఋతుపర్ణుడి చెవిలో చెప్పు, అర్జెంటుగా మన విదర్భలోని ఆ దమయంతికి రెండో పెళ్లి చేస్తున్నారు, ఆ రాజ్యం అన్నీ ఇచ్చేస్తున్నారు అని చెప్పు, ఒక్క రోజులోనే రావాలని చెప్పు. ఎందుకంటే అయోధ్య నుంచి విదర్భకి ఒక్క రోజులో వచ్చాడంటే అది మన నలుడే. అంత స్పీడ్గా గుర్రాన్ని ప్రపంచంలో ఎవ్వరూ తోలలేడు, మనకు అక్కడ తెలిసిపోతుంది అని చెప్పి చెప్తారు. అయితే ఈయన వాళ్ళ ఫ్రెండ్ దమయంతి వాళ్ళ ఫ్రెండు మారువేషంలో వెళ్ళి ఆ ఋతుపర్ణ రాజ్యంకి వెళ్ళి, ఋతుపర్ణ రాజా నేను విదర్భ రాజ్యం నుంచి వస్తున్నాను, ఆ దమయంతికి రెండో స్వయంవరం ప్రకటించారు, మీరు ఇప్పుడు అమ్మాయిని చేసుకుంటే మనకి ఆ రాజ్యం కూడా మనకే వస్తుంది, ఏమైతే అయింది. రాజులు ఆ రోజుల్లోని 5 పెళ్ళి స్వయంవరంకి వెళ్ళి చేసుకోవచ్చు. అయితే కానీ మనకున్న సమస్య ఏంటంటే, ఇప్పుడు అయోధ్య నుంచి విదర్భకి ఒక్క రోజులో వెళ్ళడం చాలా కష్టం. అంత స్పీడ్గా రథంలో తోలే మగవాడు ఇంకా పుట్టలేదు అంటే, ఎందుకు లేడు, నా బాహుకుడు అనే మా రథసారథి చాలా స్పీడ్గా, ఆయన అశ్వశాస్త్రంలోనే నిపుణుడు, ఆయన తీసుకెళ్దామని చెప్పి ఆయన పట్టుకొని ఆయనకు చెప్తాడు, బాబు విదర్భలోని దమయంతికి రెండో పెళ్లి చేస్తున్నారు అనగానే పిచ్చోడు ఆశ్చర్యంలోకి వెళ్ళిపోయి మనసులో అనుకుంటాడు, ఏమైందో ఏంటో కానీ ముందు రాజు చెప్పాడు కదా, గుర్రం తోలుకుంటూ వెళ్తూ ఆ నలుడు మనసులో అనుకుంటాడు, మారువేషంలో ఉంటాడు కదా కురూపిలాగా, అనుకుంటాడు, నా పెళ్ళం రెండో పెళ్లి చేసుకుంటుంది, నేను చచ్చిపోయాను అనుకుంది, పోనీలే తనైనా బాగుండాలి, పోనీ వెళ్ళి చూద్దాం మనం కూడా ఏం జరుగుతుందని చెప్పి గుర్రం తోలుతూ బాధపడుతూ వెళ్తే మాటల్లో సందర్భంగాన నలుడు అంటాడు, అది ఆయన పేరేంటి, ఆ రాజు ఆ ఋతుపర్ణుడు అంటాడు, నీకు తెలుసా బాహుక అంటే రథసారథి, నీకు తెలుసా నాకు ఒక విద్య వచ్చు అంటాడు. ఏంటండి ఆ విద్య అంటే, నేను సాంఖ్యశాస్త్రంలో నిపుణుని, ఒక చెట్టుని చూసి ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి ఎన్ని కొమ్మలు ఉన్నాయో చెప్పగలను అంటారు. అవునా అండి, అయితే రాబోయే పెద్ద చెట్టు గురించి చెప్పండి, మర్రి చెట్టు గురించి అంటే, ఆ మర్రి చెట్టుకి 20,000 ఆకులు, 150 కొమ్మలు, 150 రెమ్మలు అన్నీ చెప్తారు. అవునా అండి, చెక్ చేద్దామని చెప్పి ఆ పక్కకు ఆపి ఈ బాహుకుడు ఆపి ఆ గొడ్డలతోని ఆ చెట్టు కొట్టేసి లెక్క పెడతాడు.
అబ్బా! లెక్క సరిపోయిందండి. ఈ విద్య నాకు నేర్పిస్తారా మహారాజు గారు? మీరు నాకు ఈ విద్య నేర్పిస్తే బహుతుగా నా గుర్రం విద్యను మీకు నేర్పిస్తాను. దాని ద్వారా మీరు గుర్రాన్ని చాలా స్పీడ్‌గా తోలగలరు అంటే, ఓకే అని చెప్పి ఆయన నేర్చుకుంటాడు. ఏది? సాంఖ్యశాస్త్రం. న్యూమరాలజీ. ఆ న్యూమరాలజీ నేర్చుకుంటాడు. ఆ న్యూమరాలజీని నేర్చేసుకున్న వెంటనే ఈ నలుడు ఒంట్లో ఉన్న కలి బయటకొచ్చేస్తారు. ఎందుకంటే కలికిని న్యూమరాలజీకి పడదు అంతే. ఈ కలికి ఈ శత్రువు న్యూమరాలజీ. వచ్చేస్తారు బయటికి. బయటకొచ్చి నలమహారాజా నన్ను క్షమించండి, మిమ్మల్ని నాశనం చెయ్యాలని మీ ఒంట్లో దూరాను. నా పేరు కలి. నన్నంటే, ఒరేయ్ కలి ఎదవా, నీ వల్లేరా నా పెళ్ళం పోయింది, నా రాజ్యం పోయింది, అన్నీ పోయాయి. నిన్ను ఇప్పుడే శపిస్తాను అంటే, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు కర్కోటక విషంతోని నేను చాలా బాధపడ్డాను. అయినా ఎలాగైనా మిమ్మల్ని నాశనం చేయాలని మీ ఒంట్లో ఉన్నాను. మీకు ఇప్పుడు న్యూమరాలజీ సాంఖ్యశాస్త్రం వచ్చేసింది కదా, మీకు అన్నీ ఇంకా విజయమే జరుగుతుంది. మీ భార్య దొక్కుతుంది మీకు. ఆ తర్వాత మీ రాజ్యం మీకు వచ్చేస్తుంది, అన్నీ మంచిగా జరుగుతుంది, నన్ను నమ్మండి అని చెప్పేసి నన్ను శపించొద్దని చెప్పి బాధపడితే పోన్లే అని చెప్పి వెళ్ళిపోతాం. అసలు నా భార్య వస్తుంది అంటుండో, నా రాజ్యం వస్తుంది అంటుండో, చూస్తే స్వయంవరం అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని బయలుదేరితే అంతా బాగానే ఉంటుంది. ఆ రాజ్యంలోకి వెళ్ళిపోయిన వెంటనే దమయంతి ఎప్పుడు వస్తారో అని చూస్తే ఆ గుర్రం మీద నుంచి ముగ్గురు దిగుతారు. ఒకడు ఋతుపర్ణుడు, రాజు తెలుసు అందరికీ. తర్వాత వాళ్ళ ఫ్రెండు, ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నది వాళ్ళ ఫ్రెండు. ఆ మూడో కురూపి మా నలుడేటి ఇలా తయారైపోయాడు, ఏమైందో ఏంటో తెలుసుకుందాం, పరీక్షిద్దాం అతను నలుడో కాదని చెప్పి పిల్లల్ని, ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళిద్దరు పిల్లల్ని చెలికెత్తికిచ్చి పంపిస్తారు. చెలికెత్తికిచ్చి చూడగానే వాళ్ళిద్దరు పిల్లల్ని చూడగానే నలుడు ఎత్తేసుకొని ముద్దులు పెట్టేస్తారు. ముద్దులు పెట్టేస్తే ఆ దూరం నుంచి దమయంతి చూసి అంటది, కన్ఫామ్గా ఆయన నలుడే, ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళ నాన్నకి వెళ్ళి చెప్తాడు. నాన్న వచ్చినోడు ఆయన నలుడే, 100% నలుడే. పిల్లల్లో మమకారాన్ని మాధుర్యాన్ని నేను చూశాను. ముద్దులు పెట్టాడు. అది కనతండ్రి అలా చేస్తాడు. మాటలు పిలిపించండి అంటాడు. పిలిపిస్తే ఈ దమయంతిని చూసి ఒకటే ఏడుపు. ప్రేమను దాయలేము కదండి, ప్రేమను దాయగలం. ఒకటే ఏడుపు. నలమహారాజా నన్ను క్షమించండి, మీరే నలమహారాజా నాకు తెలుసు అని దమయంతి అంటే, అది పక్కన పెట్టు, నువ్వు రెండో స్వయంవరం ఎలాగా ఒప్పుకున్నావు, నేను నలమహారాజునే, నువ్వు రెండో స్వయంవరం రెండో పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు, నాకు ఈ విషయం చెప్పు. నువ్వు పిలవాళ్లే కదా, అందరూ రాజులు వచ్చారు, ఋతుపర్ణ రాజ్యం నుంచి ఋతుపర్ణుడు కూడా వచ్చాడు, ఎంత భావ్యం, నీకేమైంది, ఎందుకు చేస్తున్నావు అంటే, అయ్యా నన్ను మీరు అపార్థం చేసుకున్నారు, మీ మీద మిమ్మల్ని పరీక్షించడానికి, మీ జాడ తెలుసుకోవడానికే, మీకోసం నేను వెతుకుతున్న క్రమంలో ఒక ఋతుపర్ణ రాజ్యంలో మీరు ఉన్నారని తెలుసుకొని మిమ్మల్ని రప్పించడానికి నాటకం ఆడాను. మీరు అనుకున్నట్లు స్వయంవరంకి ఎవరు రాలేదు. చూడండి, ఏ రాజుకి తెలియదు స్వయంవరం కోసం, మీకు మీ రాజుకి మాత్రమే తెలుసు. ఋతుపర్ణుడు మీరిద్దరే వచ్చారు, మీ దగ్గరికి వచ్చిన బ్రాహ్మణుడు కూడా నా స్నేహితుడు అని చెప్పి స్నేహితుని పిలుస్తారు. అవునా అంటారు. ఏమైంది అంటే, నా ఒంట్లో కలి దూరి నన్ను ఇలా చేశారట, అందుకే నేను ప్యాకాట్లో డబ్బులు మన రాజ్యాన్ని పోగొట్టుకొని నేను అడవుల పాలు చేశాను, కలి చెప్పారు నాకు. కానీ నాకు కలి ప్రభావం పోయింది, ఇప్పుడు నాకు అంతా అదృష్టమే జరుగుతుందంట. దానికి తోడు నేను సాంఖ్యశాస్త్రాన్ని నేర్చుకున్నాను ఋతుపర్ణ రాజు దగ్గర. ఇప్పుడు మళ్ళీ క్యాసును నా రాజ్యాన్ని నేను తెచ్చుకుంటాను అని చెప్తాను. మరి మీ రూపం అంటే, ఏం పర్వాలేదు, నా రూపం నిమిషంలో పోతుందని చెప్పి కర్కోటక అని మనసులో తలుచుకోగానే కర్కోటకుడు వచ్చి నిజరూపం ఇచ్చేస్తారు. ఆ అందంగా మళ్ళీ రాజు తయారైపోతారు. ఇద్దరు కౌగిలించుకొని పిల్లలందరితో హ్యాపీగా మామగారి దగ్గర ఉంటారు. మామగారి దగ్గర ఉండి మన విదర్భ రాజ్యంలోని భీమసేనుడు ఆశీస్సులతో ఉండి జరిగినవన్నీ చెప్తారు, ఏం జరిగాయి అని. అయితే మామగారు, ఇంకా నా రాజ్యాన్ని నేను తెచ్చుకుంటాను. ఎలా తెచ్చుకుంటావంటే, యుద్ధం చేస్తామంటే, అవునండి అయితే యుద్ధం. వీరుడి లక్ష్యం యుద్ధం చేయడం, నేను యుద్ధం చేసైనా తెచ్చుకుంటాను, లేదా క్యాసును ఆడైనా తెచ్చుకుంటాను, నా దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయని చెప్పి ఆ క్యాసును అదే ప్యాకెట్ ఆడి పోగొట్టుకున్న రాజు దగ్గరికి, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలన్నట్లు అక్కడికి వెళ్ళి ఇదిగో రాజా జాగ్రత్తగా విను, నా రాజ్యాన్ని నువ్వు క్యాసునోలో పోగొట్టేసుకున్నావు, నేను పోగొట్టుకున్నాను, ఓకే, మళ్ళీ నేను ఆడడానికి వచ్చాను, ఒప్పుకుంటే నీతో ఆడుతాను, లేదు అంటే కనుక నీతో యుద్ధం చేసి నా రాజ్యాన్ని తెచ్చుకుంటాను,
నీ ఇష్టం, నీకు యుద్ధం కావాలా క్యాసనో ఆడంటే, యుద్ధం విదర్భరాజు పక్కన ఉన్నాడు, సో కష్టం, విదర్భరాజ్యంతో యుద్ధం చేసి గెలవడం కష్టం, ఇది ఎలాగో ఓడిపోతారు ప్రతిసారి క్యాసినోలోని చెప్పి క్యాసినో ఆడడానికి ఒప్పుకుంటాడు, అంటే ప్యాకెట్ ఆడడానికి. ప్యాకెట్ ఆడడానికి అవును నీ దగ్గర నీకు పందెం ఏముంది అంటే, నా పందెం నా భార్యని దమయంతిని పెట్టేస్తున్నాను అంటాడు. దమయంతిని పెట్టేస్తున్నానంటే ఆయన ఏమనుకుంటాడంటే, దమయంతి అంటే విదర్భ రాజ్యం మరి మహారాణి కదా, వాళ్ళ నాన్న చనిపోయాక ఆస్తి వస్తుంది కదా, ఓకే అంట. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది క్యాసినోకి న్యూమరాలజీకి సాంఖ్యశాస్త్రానికి అంటే క్యాసినో ఎప్పుడు నెంబర్ల మీద ఆధారపడి ఉంటుంది. నేను నేర్చుకున్నాను, నేను చెప్పిన హోటల్ మేనేజ్మెంట్లో క్యాసినో కూడా ఒక పార్ట్, ట్రావెలింగ్ అండ్ టూరిజంలో షిప్పుల్లో ఉంటాయి. క్యాసినో కోసం నేను నేర్చుకున్నాను, దానికి స్ట్రాటజీస్ ఉన్నాయి, సంఖ్యాశాస్త్రంతో ముడిపడి ఉంటుంది. నాకు కొన్ని స్ట్రాటజీస్ వచ్చు, జేమ్స్ బాండ్ స్ట్రాటజీ, డబల్ అటాక్ స్ట్రాటజీ, ఇవన్నీ నేను నేర్చుకున్నాను. కానీ అవి నేను ఎవరికి నేర్పించను, ఎవరికి సజెషన్ చేయను. అది నేర్చుకొని క్యాసినోలో అప్లై చేస్తూ బోల్డ్ డబ్బులు వస్తాయి. కానీ దానికి సహనం, ఓపిక చాలా ఉండాలి. గంట కష్టపడితే కానీ చిన్న అమౌంట్ రాదు. అది కూడా చాలా స్ట్రాటజీ. అందుకే అది ఎవరికి నేను చెప్పను, ఎవరికి సజెస్ట్ చేయను. నాకు మాత్రమే తెలిసిన విద్య అది. నాకంటే చాలామందికి తెలుసు. అది చిన్న పాకెట్ మనీ కోసం, ఓకే అది పక్కన పెట్టండి. అది సో ఈ సాంఖ్యశాస్త్రం వచ్చు కదా, క్యాసినోలో గెలుస్తారని నమ్మకం, ఓడిపోడు. ఎందుకంటే సాంఖ్యశాస్త్రం తెలిసినోడు ఈయన ఓడించడం ఎవరి తరం కాదు. అయితే ధైర్యంగా వాళ్ళ భార్యని పందెంలో పెట్టి మొత్తం సమస్త రాజ్యాన్ని తెచ్చేసుకుంటాడు. సమస్త రాజ్యం తెచ్చేసుకుని అంటాడు, ఓ రాజా జాగ్రత్తగా విను, అప్పుడు నా కలి నా ఒంట్లో ఉండడం వల్ల నేను ఓడిపోయాను, కానీ ఇప్పుడు నేను గెలవడానికి గల కారణం నా దగ్గర సాంఖ్యశాస్త్రం అనే విద్య ఉంది, దాని ద్వారా నేను గెలిచాను. కానీ నేను న్యాయంగా నా రాజ్యాన్ని నేను తీసుకుంటున్నాను, నీ రాజ్యం నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి హ్యాపీగా తన సొంత రాజ్యంతో వాళ్ళ భార్యతోని మొత్తం నిషాత దేశానికి రాజుగా హ్యాపీగా ఎప్పటిలాగా అందంగా ఉంటారు. చాలా సుఖ సంతోషాలు. కథ కంచికి మనం ఇంచికి. బాగుందా నల దమయంతుల లవ్ స్టోరీ? ఇక్కడ ఈ కథలో నీతి ఏంటి అంటే, కలిపురుషుడు అంటే ఈ రోజుల్లో బద్ధకం అనేది మనిషిని ఎంత నాశనం చేస్తుందంటే, గుర్తుపెట్టుకో, నీకు నడడం అవ్వకపోతే పాకుతూ అవ్వకపోతే దేక్కుంటూ వెళ్ళు, ఎంతగానో ఖాళీగా ఉండకు. మీరు చూసుకుంటే నా చుట్టూ ఎంతో గోల, ఎంతో మనుషులు, ఎంతో ప్రశాంతం, గొట్ట హాస్టల్లో ఉంటున్నాను. అయినా 35 రోజులుగా ఏ రోజైనా నేను ఆపానా మహాభారతాన్ని? ఆపలేదు. ఏ వీడియో అయినా 35 వీడియోలని సింగిల్ టేక్లో చెప్పాను. ఎందుకు అంటే ముందుగా అంతా నేర్చుకొని ఈ డిస్టర్బెన్స్లోని కట్టు అవ్వదు, మర్చిపోతాను. అందుకే సింగిల్ టేక్ని పెట్టుకున్నాను. ఇంత డిస్టర్బెన్స్, నా చుట్టూ 100 మంది నడుస్తున్నారు, గాళ్ళు ఏంతున్నా నా కాన్సన్ట్రేషన్. ఈ వీడియోలు చేస్తే 2000 వస్తున్నాను, తమ్నేల్కి దీనికి ఏఐకి తీసేస్తే నాకేం మిగలదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే మనశ్శాంతి కోసం. ఏదో ఒక పని మనిషికి అనేది, ఏదో ఒక పని లేకపోతే మనిషి వేస్ట్, జీవితం అనారోగ్యం పాలైపోతాడు. నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి బద్ధకం అనేది నాకు దరిచేరదు. 15 గంటలు నేను ఎప్పుడూ కష్టపడతాను. నేను 15 గంటలు కష్టపడతాను, నాకు ఇష్టం కష్టపడతాను. నేను అందరికీ అదే చెప్తాను, కష్టే ఫలి. ఎంత ప్రపంచాన్ని, ఎంత సామ్రాజ్యాన్ని ఒక ఒంటి చేత్తో 8 ఛానల్ హ్యాండిల్ చేస్తాను. మీరందరూ ఇది గుర్తుపెట్టుకొని మీరు కష్టపడి విజయాలు సాధిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేపు ధర్మరాజులోకి మళ్ళీ వచ్చేద్దాం, ఓకే? మహాభారతంలోకి వచ్చేద్దాం, ఓకే?